హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలు కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోంది ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాష్ట్ర ఫిషర్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోంది వారి గురించి? రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఎవరైతే అందులో ప్రమాదవశాత్తు ఇరుక్కున్నారో వారందరినీ కాపాడే యోచనలో ప్రభుత్వం ముందుంది. కొంతమంది మీడియా సంబంధించినటువంటి చెప్తున్నాను, ప్రతిపక్ష వారికి తొత్తులుగా చేసుకున్నట్టు కొంత మీడియా వాళ్ళు అక్కడికి వచ్చి ఏదో చిలికపల్లి పలుకుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ర్యాట్ హోల్ మైనింగ్ రాసుకోండి. ర్యాట్ హోల్ మైనింగ్ అనే అధునాతన అదే ప్రాచీన రెండు కలిపి వచ్చే విధంగా ఒక పరికరాన్ని తీసుకొచ్చి దానికి శోధిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్పష్టంగా ఎవరైతే బాధితున్నారో వాళ్ళని కాపాడుతూనే కోసమే చేస్తుంది. అరే మీరు ఎందుకు టీవీ వాళ్ళు కోమరెడ్డి గారు మాట్లాడారు, ఏం మాట్లాడారు? బురద ఇంకా నీళ్ళు అన్నారు. బురద ఇంకా నీళ్ళు, మరి వాటరు, దాని విషయాన్ని కూడా అరే కొంచెం కనికరం లేదు. అలా ప్రమాదం ఏమవుతుంది, ఎవరు ఇబ్బందులు అవుతున్నారు, మీరు కాపాడానికి మీ ఇచ్చే సూచనలు ఏంది, ప్రతిపక్షాలు ఏంది, అక్కడికి వచ్చి వీడియోలు తీసుకొని చెప్పడమేనా? అరే ప్రమాదంలో ఇరుక్కుంది మన వాళ్ళు కాదా, మనుషులు కాదా? పని చేస్తున్న వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? మానవ కోణంలో మానవ దృక్పథంతో చెప్పాలా? పద్యం రాజకీయమేనా? సిగ్గుంది అసలు మీకు? అసలు మీరు మనుషులేనా? అసలు మానవత్వం లేకుండా మీరు చాలా ఇప్పుడు వీడియోలో హల్చల్ అవుతుంది. వాటరు నీళ్లు అని చెప్పారన్నట్టుగా చెప్తున్నారు, అది నిజమే కాదండి. బురద మరియు నీరు అది చెప్పనీకే అని ప్రయత్నం చేస్తుంటే వాటర్ నీళ్ళు అని చెప్పి ఏదో అనడం వల్ల దానికోసము ఏదో రాద్ధాంతం చేసేసి దానివల్లనే ఇబ్బంది అవుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఇది ప్రతిపక్ష మీడియా వారికి చెప్తున్నాను. మానవీయ దృక్పథం చూడండి. మనిషి అన్నాక మనకు చీము నెత్తురు ఉంటుంది, చనిపోతుంది, ఇబ్బందులు ఉన్నది ఎవరు, ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతాము, మీతో సూచనలు ఏంది? ప్రభుత్వానికి అంటారు ముఖ్యమంత్రి గారు ఆడికి వస్తే మొత్తం ఏది మన శాంతి భద్రతలు ఉంటుంది కాబట్టి రావట్లేదు. ప్రతి క్షణము ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ గారు వచ్చారు, మంత్రులు జూపల్లి గారు ఆడనే ఉన్నారు, మన కుమార్ గారు వెళ్ళారు. ప్రతి ఒక్కటి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు పరిశీలిస్తున్నారు కదా. అరే మీరు సూచనలు ఇవ్వండి ప్రతిపక్ష మీడియా వాళ్ళు, నాయకులారా మీరు కొంచెం సిగ్గులు మనుషులు అసలు మీరు? మీ పార్టీ వాళ్ళే మల్లన్న గారు కూడా వాళ్ళకేం తెలుసు అండి, వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళకేం తెలుసు, మల్లన్నకేం తెలుసు? టీం అయిపోతుందా అండి వ్యవస్థలా? ఆడ మన వ్యవస్థల ఇబ్బంది ఒకసారి అక్కడ అవుతుంది వాళ్ళందరికీ. తద్వారా మనం ఏం చేయగలుగుతాము? ధైర్యం చేయగలుగుతామా? ఇవ్వండి. సూచనలు ఇవ్వతారా? ఇవ్వండి. లేకపోతే ఏమన్నా ఈ విధంగా చేస్తే బాగుంటుందా అని చెప్పండి. ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణము గంటకు ఒకసారి మంత్రులతో ఎమ్మెల్యేతో సమీక్ష చేస్తున్నారు వీడియో కాల్ ద్వారా. కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ర్యాట్ హోల్ మైనింగ్ అని చెప్పి ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చి, అంటే అధునాతనం కాకుండా పురాతనంలో మనము చాలా అది మన దీంతో ఒక సానంతో సుత్తతో కొట్టే విధంగా చేతి పనిముడితో చేసే విధంగా అది దాని పరిస్థితులని కాపాడుతూ ఉంటే ఇలా చిల్లర మాట్లాడిందండి. అసలు మనుషులేనా అసలు? అంటే ఇంతకుముందు అంటారు కదా, రాక్షసత్వానికి మీకు చాలా దగ్గర అనుబంధం ఉంది కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి, వారి రాజకీయ నాయకులకు, పార్టీ నాయకులకు. ఇంత కూరంగా హరీష్ రావు గారు కూడా ఈ మధ్యలో వ్యాఖ్యలు చేశారు. ఆ బాధితులను పట్టించుకోకుండా హెలికాప్టర్లో తిరుగుతున్నారు. హరీష్ రావుకి ఏంటండి, ఆయనకు పని బాటలు ఎక్కువ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు తెలియదు, ఆయన బీజేపీ పార్టీలో ఆయనకి తెలియదు. హరీష్ రావు బీజేపీ బీఆర్ఎస్ ఆయన స్పష్టం చేసుకో. ఫస్ట్ మనకు చూసిన వీడియో మన ఏది కేసీఆర్ బర్త్డే అప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడుతూనే ఆయన ముఖం పెట్టి చిన్న పెట్టుకుండు. అది చూడండి. కేసీఆర్ గురించి ఆ కేటీఆర్ మాట్లాడుతుంటే పక్కన కూర్చొని హరీష్ రావు కళ్ళలో వేసుకున్నాడు. అంటే అలాంటి ప్రేమ వాళ్ళది. అది చూపించుకోండి ఫస్ట్ వాళ్ళకి. కేసీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు కేవలం రాక్షస క్రీడలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే. ఎప్పుడైనా కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుంటే వారు ఆనందంగా ఆహ్లాదంగా రాజకీయం చేయడానికనే సిద్ధంగా ఉంటారు. కాబట్టి మానవ దృక్పథంలో పనిచేయని ఈ బీఆర్ఎస్ నాయకులకు, అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల నుంచి ఆలోచించని ఈ నాయకులకు అసలు రాజకీయం చేసే నైతిక హక్కు లేదు, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు.
Subscribe us and press the bell icon for more interesting updates.